నీవు సమీపంగానున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము ఆయన స్తుతులు చెల్లించడానికి. మరి వారమంతా కూడా సోమవారం నుంచి శనివారం వరకు కూడా అనేకమైన సందర్భాల్లో మనం ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభువా, డ్యూటీకి వెళుతున్నాము, స్కూల్కి వెళుతున్నాము, ప్రభువా మా చుట్టూ మీ దేవతలు కావలి ఉంచండి, పరీక్ష వెళుతున్నాను, ప్రభువా నాకు సహాయం దయచేయండి, ఓకే నా బిడ్డ మరి ఎగ్జామ్కి వెళుతుంది, ప్రభువా సహాయం దయచేయండి. అనేకమైన సందర్భాల్లో మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి నువ్వు చేసిన ప్రార్థన అవ్వచ్చు, దేవునికి కనికరమే అవ్వచ్చు, మరి ఏదైనప్పటికీ ప్రభు నేటి దినం వరకు క్షేమంగా ఉంచాడు. మరి ఈ దినం చూడకుండా అనేక మంది గతించిపోయి ఉన్నారు. వయసు పెరిగి అవ్వచ్చు, ఆరోగ్యము క్షీణించి అవ్వచ్చు, యాక్సిడెంట్లు అవ్వచ్చు, అనేకమైన పరిస్థితుల్లో ఈ సమయమును భూమి మీద లేకుండా అనేక మంది గతించిపోయి ఉన్నారు. ఇంకను మనము ప్రాణంతో ఉన్నాము. తండ్రి, అబ్బా నీకు వందనాలు, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పడానికి, మనకి ఇష్టం వచ్చిన రుచులు తినడానికి, ఇష్టమైన చోట్లకు వెళ్ళడానికి ప్రభు మనకి చక్కటి ఆరోగ్యం ఇచ్చున్నాడు. మరి వీటన్నిటిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఆదివారము మనం చేయవలసినటువంటి డ్యూటీ. ప్రైజ్ ది లార్డ్. ఆదివారము మనం చేయవలసిన డ్యూటీ ఏంటి? స్కూల్కి వెళ్ళడము, కాలేజీకి వెళ్ళడము, ఆఫీస్కి వెళ్ళడము కాదు. ఆదివారము ప్రభు దినము. ఇట్ ఈస్ ద డే ఆఫ్ ద లార్డ్. ఇట్ ఈస్ ద డే ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క రోజు, ప్రభు దినము, ప్రభుకి ఇచ్చే సమయం. ఏమిటి ఇస్తున్నాము? మొట్టమొదటిగా మన సమయం ఇవ్వాలి దేవునికి. ఆయన చేసిన మేడని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ కీర్తనగా చెప్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరిస్తారు. ఏమిటి ఆశ్చర్యకార్యములు? అడగనవు కూడా ఆయన ఇవ్వడము, అడిగినవి ఇస్తాడు, అడగనవు కూడా ఇవ్వడం ఆశ్చర్యకార్యము కాదా? ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. అది నువ్వు గుర్తించాలి. దేవుడు చేసిన గొప్ప కార్యం నువ్వు గుర్తించి, దేవా నీకు వందనములు అని నువ్వు చెప్పాలి. అంతే. నువ్వు పట్టుకెళ్ళిన కొబ్బరికాయో, లేదంటే నువ్వు ఇచ్చిన కానుకో, లేదంటే నువ్వు ఇచ్చిన అరటిపళ్ళు, అగరొత్తులో అవన్నీ భూమి మీద ఉండిపోతాయి. అవన్నీ కూడా భూమి మీద ఉండిపోతాయి. కానీ నీ హృదయాంతరంలో నుంచి, దేవా నీకు వందనాలు ప్రభువా, పాపి అయిన నన్ను నీవు జ్ఞాపకం చేసుకున్నావు, నా చుట్టూ మీ దేవదూతలు కావలించున్నారు, నేను అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు అని నీ వాక్యము తెలియజేస్తుంది. నిజంగానే వాక్యము మా జీవితంలో నీవు కార్యసిద్ధి సాధించావు, కార్యసిద్ధి చేస్తావు. మనం అడుగుని వాటికంటే ఎక్కువగా ఆయన కార్యములు చేస్తున్నాడు కనుక ఆయన్ని స్తుతించబద్దులమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అహంకారులై ఉండకుడి, 4వ వచనంలో అహంకారులై ఉండకుడి, అహంకారులకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను. అహంకారము మనలో చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే అహంకారం పెరిగిపోతుంది. మనుషులు, ఇది మనిషి యొక్క వీక్నెస్ అహంకారము. లేదంటే పొగరు పట్టిన మాటలు ఆడకుడి అనే భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను. పొగరు పట్టిన మాటలు, అహంకారంతో కూడిన మాటలు, డబ్బును బట్టి అహంకారము, కులాన్ని బట్టి అహంకారము, స్టేటస్ ఉద్యోగమును బట్టి అహంకారము, గృహమును బట్టి అహంకారము. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన సందర్భాల్లో సాధారణ మన మనసుల్లో అహంకార బుద్ధి ఇచ్చేస్తాడు. కారణం, దేవుని నుంచి నిన్ను దూరంగా చెయ్యాలన్నది సాతానికి ఉద్దేశము. దేవుడి నుంచి నువ్వు దూరము అవ్వాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని నుంచి దూరం అవుతావో వాడికి దగ్గర అయిపోతావు. వెలుగుకు నువ్వు దూరం అయితే చీకటికి దగ్గర అయిపోతాము. చీకటి నువ్వు రా అని మనం పిలవక్కర్లేదు. చీకటి నువ్వు రా అని మనం పిలవక్కర్లేదు. ఎప్పుడైతే నువ్వు వెలుగుకు దూరం అవుతావో ఆటోమేటిక్గా చీకటికి దగ్గర అయిపోతాము. సో ఈరోజు మనము ప్రార్థనలో ఉన్నాము. ఇక్కడ మరి ఎక్కడో పిక్నిక్లో ఉండలేము, ఎందుకంటే ఇక్కడ వేరే పనిలో ఉన్నాము. ఇంకో దగ్గర నేను ఉండలేను. మనం ఇక్కడ ఉన్నాను కనుక అక్కడ లేము. ఇక్కడ లేకపోతే ఇంకెక్కడైనా ఉంటాం. ఇక్కడ లేకపోతే పార్టీలో ఉండొచ్చు, లేదంటే బీచ్లో ఉండొచ్చు, ఎక్కడో అక్కడ దగ్గర ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని సన్నిధికి రావడం అన్నది ఆదివారము ప్రాముఖ్యమైనది. నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరిస్తారు. ప్రైజ్ ది లార్డ్. 9వ వచనం చూస్తే, నేనైతే ఏం చెప్తున్నాడు కీర్తనకర్త? నేనైతే, బాబు నువ్వు నీ ఇంటి వారు ఏం చేసినా నాకు అనవసరం, కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే స్తుతిస్తాము, సేవిస్తాము. యెహోషువ చెప్తాడు. ఓకే, ఇక్కడ కీర్తనకర్త కూడా ఏం చెప్తున్నాడు? నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయుదును. ఆమేన్. ఆయన స్తుతిని ప్రచురం చేస్తాను అంటే స్తుతులు చెల్లించడం మాత్రమే కాదు, నిలబడి మాట్లాడడము,
కనబడిన వాళ్ళకి దేవుని యొక్క మహిమను గురించి చెప్పడము. ప్రైజ్ ది లార్డ్. మొన్న ఏమైందో తెలుసా అని చెప్పి మా దేవుడు ఈ విధంగా సహాయం చేస్తున్నాడు అని చెప్పి అనేక మందికి నువ్వు చెప్పడం అనేది స్తుతిని ప్రచురం చేయడము, చాటించడము. నేనైతే ఆయన స్తుతిని నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. నిత్యము కాకపోయినా కానీ ఆదివారము దేవుని సన్నిధిలో మందిరములో దేవుని ఘనపరుస్తాము. మిగతా రోజుల్లో నువ్వు చేస్తున్న డ్యూటీల్లో, ఆఫీసుల్లో, కాలేజీల్లో, స్కూల్లో ఆయన మహిమపరచవచ్చు. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క నీతి ద్వారా దేవుని నువ్వు వెంబడించడం ద్వారా ఆయన మహిమపరచవచ్చు. ప్రైజ్ ది లార్డ్. మీరు ప్రతి చోట సువార్త చెప్పక్కర్లేదు, ప్రతి చోట కీర్తనలే పాడక్కర్లేదు ఆయన స్తుతులు చెల్లించడానికి. ఆయన నీతిని నువ్వు ఎప్పుడైతే వెంబడిస్తావో ఆయన స్తుతిని ప్రచురం చేసినట్టే. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి ఆయన స్తుతిని ప్రచురం చేద్దాము. ఓకే, ఆయన సన్నిధికి వచ్చిన మనము మరి నేను నిన్నటి నుంచి కూడా ఒక మాట ధ్యానిస్తున్నాను. మరి అనేకమైన సందర్భాల్లో అనేక మంది వాళ్ళ టెంపుల్స్కి, వాళ్ళ చర్చిలకి, లేదంటే వాళ్ళ మసీదులకి వెళతారు. కారణం ఏమిటి? వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, వాళ్ళ కోరికలు అడగడానికి. ప్రభు నా భర్తని దీవించండి, కాపాడండి, నా భార్యని దీవించండి, బిడ్డలు పరీక్షకి వెళ్ళారు, వెళ్ళి వచ్చినప్పుడు నీ రక్తంలో భద్రపరచండి. వాళ్ళ భవిష్యత్తు, వివాహాల విషయంలో, వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో, వాళ్ళ ఉద్యోగాల విషయంలో అనేకమైన సందర్భాలు దేవుని సన్నిధిలో మనం మొరపెడుతుంటాము. ఎప్పుడు నీ మొర వింటాడు? ఎప్పుడు ఆయన సహాయం చేస్తాడు అని దేవునికి ఒక ప్రశ్న వేశాను. మరి యేసు ప్రభు తనకు తానుగా చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు నాతో మాట్లాడున్నాడు. జాన్ చాప్టర్ 15 వర్సెస్ 7. 15 వర్సెస్ 7. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల. పేజ్ నెంబర్ 96 రెగ్యులర్ బైబిల్ 96. పేజ్ నెంబర్ 96 న్యూ టెస్టిమెంట్లో పేజ్ నెంబర్ 96. ఓకే, ఎస్, ఇప్పుడు చదవమ్మా. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ది లార్డ్. నీకేది ఇష్టమో అడుగు. ఎరా శాంసన్, నీకేం కావాలరా? నీకేం కావాలి? ములక్కాడ కావాలి. నీకేం కావాలి? ములక్కాడ కావాలి. వెరీ గుడ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచులు ఉంటాయి. నీకేం కావాలరా? విజయ్ కొడుకు చికెన్ కావాలి, సైకిల్ కావాలి. ఎస్, నీకు సైకిల్ కావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కోరికలు లేనివాడు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరి కోరిక ఆయన తీరుస్తాడంట. ఆయన ఇస్తాడు. నీ ప్రతి కోరిక ఆయన ఇస్తాడు. ఎలా తెలుసా? ఎలాగా? ఇప్పుడే చదివాము. మీ యందు నా యందు మీరును, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల. నిలిచి ఉండాలి. నీవు దేవునిలో ఉండాలి, దేవుని మాటలు నీలో నిలిచి ఉండాలి. మనం వింటాము, చర్చ్ దిగ్గానే వదిలేసి వెళ్ళిపోతాము. ఇక్కడ వింటాము, ఆహా ఏం మెసేజ్ అండి, ఆహా ఓహో అనుకుంటాం. ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంటి దగ్గర గుర్తుండదు. అది భర్త ఏమనంటే, భార్య ఏమనంటే, నా అంత నేను చేసుకున్నప్పుడు నుండి చూస్తున్నాను. మొదలు పెడతాము అప్పటి నుంచి మాటలు. పెళ్ళైనప్పటి నుంచి గుర్తొస్తాయి అన్నీ. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇలాంటోడివి, అలాంటోడివి. మన దగ్గర ఏమున్నాయి గుర్తు? నీ భర్త ఏం చేశాడో, నువ్వేం చేసావో సాధించడం, వ్యర్థమైన మాటలన్నీ గుర్తున్నాయి. దేవుడు ఇచ్చిన వాగ్దానములు గుర్తులేవు. ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానములు గుర్తులేవు. ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈయన? యేసు ప్రభు తనకు తానుగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన మాట్లాడే మాటలవి. నా యందు మీరును, ఆయనలో నీవు ఉండాలి. ఆయనలో ఉండాలి అంటే ఆయనలో చక్కగా అమర్చబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మూలరాయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు వేసినటువంటి కట్టడలో నీవు కట్టబడ్డావు. ఏదైనా ఎక్కువైతే దాన్ని కట్ చేస్తాడు మేస్త్రి గారు, తక్కువైతే దానికి ఒక రాయి పిక్క సపోర్ట్ పెట్టి రాయిని కూర్చోబెట్టి అప్పుడు సిమెంటు, ఇసుక వేసి దాన్ని చక్కగా కడతాడు. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో విశ్వాసులము కూడా ఆయనలో, క్రీస్తుల్లో, ఆయన వాక్యములో, ఆయన క్రమశిక్షణల్లో నువ్వు ఎప్పుడైతే కట్టబడతావో. గోడ కట్టాము, దాన్ని వదిలేలేదు. ఏం చేసాము? దాని చుట్టూ సిమెంట్ చేసాము, దాన్ని వదిలేలేదు. దానికి పుట్టి పెట్టాము,
దానికి రంగు వేసాము, తర్వాత దాన్ని మళ్ళా సౌండ్ ప్రూఫ్ కట్టాము, దాన్ని భద్రపరిచాము. దాంట్లో ఉన్న రాయి భద్రపరచబడి ఉన్నది, ఎందుకంటే అది మందిరములో కట్టబడ్డది. దేవుని యొక్క సంఘములో నువ్వు కట్టబడినట్లయితే నీకేది ఇష్టం అడుగు. ప్రైస్తల్లా. ఆయన ఇస్తాను అన్నాడు, ఇవ్వగలడా లేదా? మరి గతిజన వారంలో ఆశ్చర్యకరమైన కార్యములు నేను చూశాను. మీరు కూడా విందురు కానీ సాక్ష్యం టైంలో మనం అడగేది కూడా ఆయన ఇస్తాడు. ప్రైస్తలాడు. అది ఆయన చేసే ప్రత్యేకత. నీకు ఏది శ్రేష్టమైందో అనేకమైన సందర్భాల్లో మనం అడుగుతాము కావాలని అది ఆయన ఇవ్వడు. అది నీకు మంచిది కాదు, అది నీకు మంచిది కాదు కనుక ఆయన ఇవ్వడు. వీడు సైకిల్ అడిగాడు, వాడికి మోటార్ సైకిల్ ఇస్తాడు వాళ్ళ డాడీ. పల్సర్ బండి ఇస్తాను కావాలా? అయ్యి బాబా నేను మొయ్యలేనండి అంటాడు. కొంతమంది అయితే నేను వెళ్తానండి అంటాడు. వీళ్ళకి ఏం చేస్తాడు? ఆ టర్న్ తిరగకముందే యాక్సిడెంట్ చేసేస్తాడు. ఎందుకంటే ఎక్సిలేటర్ ఎలా ఇవ్వగానే పరిగెడుతుంది. వాళ్ళకి తెలియదు ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎంత ఎక్సిలేటర్ ఇవ్వాలి తెలియదు. అందుకే ఆయనకి ఇవ్వడు. ఇప్పుడు ఆయనకి ఇచ్చే సమయం ఉంది. నువ్వు అడిగినా సరే ఇచ్చే సమయం ఉంది, ఇచ్చే సమయం ఉంది కనుక అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు మన యేసయ్య. ఓకే, మరి ఇక్కడ చూస్తున్నాము ఏమిటి అడగాలి? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండాలి. మనలో ఆయనకు మాటలు నిలిచి ఉండాలి. ఒక యంగ్ కింగ్ గురించి నేను చెప్తాను. యవ్వనస్తున్నటువంటి రాజు 8 సంవత్సరములకే రాజు అయిపోయాడు. తెలుసా మీకు? ఇంతకుముందు ఒకసారి ఎప్పుడు చెప్పాను అనుకుంటాను. యోషియా. మరి రెండవ దినవృత్తాంతాలు 34వ అధ్యాయము 1వ వచనము. సెకండ్ క్రానికల్స్ పేజ్ నెంబర్ 387, న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్. ముందుకు వెళ్ళండి. యోషియా ఏలనారంభించినప్పుడు, రెండవ దినవృత్తాంతాలు 34వ అధ్యాయము 1వ వచనం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. 8 సంవత్సరాలకు ఎవరైనా రాజు అయిపోతారా? జాగ్రత్తగా వినండి. 8 సంవత్సరాలకు రాజు అయిపోయాడు. 8 సంవత్సరం అంటే 3వ క్లాస్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో చూస్తే 3వ తరగతి వాడు చదివేవాడు రాజు అయిపోయాడు. ఎందుకు అయ్యాడు కూడా నేను చెప్తాను. ఓకే, బాగుందా? ఇంట్రెస్టింగ్గా ఉందా? 8 సంవత్సరాల వాడు రాజు అయిపోయాడు. ఎలాగయ్యాడు? ఒకసారి తీయండి. మరి రెండవ రాజులు 34వ అధ్యాయము, సెకండ్ కింగ్స్ చాప్టర్ 34. రెండవ రాజులు ఒక్క నిమిషము. యా 21 సారీ, రెండవ రాజులు 21, 22, 23. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను. ఎవరు గురించి చెప్తున్నాడు? ఆమోను గురించి చెప్తున్నాడు. చూడండి, నేను చదువుతాను. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించాడు. ఎవరు? ఆమోను గురించి చెప్తున్నాడు. ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరనందు అతని చంపగా అతని సేవకులే, అంటే మనము యోషియా గురించి చూస్తున్నాము. తన యొక్క తండ్రి గురించి చెప్తున్నాడు, తన తాత గురించి చెప్తున్నాడు. అవి కూడా పుట్టుపూర్వతములు కొంచెం మనం హిస్టరీ చూసినట్లయితే ఏ వంశం నుంచి వచ్చాడు, వాళ్ళ పితరులు దేవుణ్ణి అంగీకరించారా లేదా, వాడిని దేవుని పూజించారా లేదా, వీడు ఎలాంటి మనవడు వచ్చాడు, ప్రస్తుతం తాత ఎలాంటి వాడు, తండ్రి ఎలాంటి వాడు, మనవడు ఎలాగొచ్చాడు, జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాము. ఓకే, మా తండ్రి తాగుబోతండి, మా తాత తాగుబోతండి, నేను కూడా తాగుబోతనవుతాను అనుకోలేదు.
ఏం చేశాడు? వీడు మంచి మార్గంలో నడిచాడు. ఇక్కడ ఆమోను సేవకులు ఏం చేశారు? అతని మీద కుట్ర చేసి అతని నగరమందు అతని చంపగా, ఆమోను తన యొక్క సేవకులే అతన్ని, తన యొక్క తండ్రిని కూడా చంపారు. ఓకే, కారణం ఏంటి? వాళ్ళు విగ్రహారాధన చేశారు. చూడండి, దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారిని అందరినీ చంపి అతని కుమారుడని యోషియాకు, ఇప్పుడు వచ్చాడు యోషియా, అతని కుమారుడని యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకం చేసిరి. ఆమోను చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతమందు గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. 22వ అధ్యాయము 1వ వచనం చూస్తే, యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్లవాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలాడు. చూస్తున్నారు కదా, యోషియా తన యొక్క తండ్రి, తన యొక్క తాత కూడా వాళ్ళు జీవించిన రీతిని బట్టి వాళ్ళ దగ్గర ఉన్న పనివాళ్ళే ఫెడప్ అయిపోయారు. వాళ్ళ దగ్గర ఉన్న పనివాళ్ళే ఫెడప్ అయిపోయి వాళ్ళిద్దరిని కూడా చంపేశారు. చంపేసి మరి ఎవరిని రాజు చేయాలి? వాళ్ళ యొక్క పిల్లవాడు ఉన్నాడు, 8వ సంవత్సరం పిల్లోడు, ప్రస్తుతాడు 8వ సంవత్సరం అయినా సరే వాడిని రాజుగా చేశారు. అతనిలో ఉన్న సీక్రెట్స్ ఏంటి, అతనిలో ఉన్న మంచి గుణములు ఏంటి చూద్దాము. ఓకే, మరి ఇక్కడే 2వ దినవృత్తాంతాలు 35వ అధ్యాయానికి వెళదాము. 2వ దినవృత్తాంతాలు 34లో కొన్ని మాటలు చూద్దాము. ఏమిటంటే, యోషియా మరి చిన్నవాడు గనుక అతన్ని గైడ్ చేసేవాళ్ళు, అతనికి సజెషన్ ఇచ్చేసేవాళ్ళు. మరి వాళ్ళున్న కారణం చేత ఏం చేశారంటే ఒక ప్రవక్త్రి దగ్గరికి పంపించి మనము ఈ విధంగా లాసుల్లో వెళ్ళిపోవడానికి, నష్టాల్లో వెళ్ళడానికి, ఎన్ని బాధలు అనుభవించడానికి కారణం ఏమిటి, మన దేశము ఇంత కరువు అనుభవించడానికి కారణం ఏమిటి అని ఒక ప్రవక్త్రి దగ్గరికి పంపించాడు. పంపిస్తే ఆమె దేవుని యొద్ద మరి దేవునితో మాట్లాడి ఆమె చెప్పడం జరుగుతుంది. ఏం చెప్పిందంటే 23 నుంచి చదవండి, 34వ అధ్యాయము 23 నుంచి. ఆమె వారితో ఇట్లా, నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆలకించుడి. నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని యోధారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడి ఉన్న శాసనములన్నిటినీ రప్పించెదను. వాళ్ళ మధ్యకి నేను శాపములు రప్పిస్తాను అని దేవుడని యెహోవా చెప్తున్నాడు. ఆశీర్వాదం మాత్రమే కాదు, శాపము కూడా పంపిస్తాడు. ఎందుకు పంపించాడు అన్న విషయం కూడా మనం చూద్దాము. కారణము, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపము వేసి తమ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపం ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరింపబడును. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏం చేశారంటే నన్ను విసర్జించారు, ఇతర దేవతలకు ధూపం వేశారు, తమ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కుమ్మరింపబడను. ఓకే, చదవండి. నా యొద్దకు మిమ్మల్ని పంపిన వానికి ఈ వార్త తెలుపుడి. ఈ మాట చెప్పండి. ఎవరైతే నా దగ్గరికి పంపించారో, రాజుగారు పంపించారు. రాజుగారు మరి ఆమె దగ్గరికి వెళ్ళి, మన దేశము ఇక్కడ వర్షాలు లేవు, పంటలు లేవు, ఎందుకు ఇంత నష్టంలోకి వెళ్ళిపోతుంది, కారణం ఏమిటి, పలానా దగ్గర ఒక దైవజనురాలు ఉన్నారు, ఒక ప్రవక్త్రి ఉన్నారు, ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయండి, పరిస్థితి ఎందుకు ఇలా దేశం అవుతుంది, ఎందుకు ఈ నిరుద్యోగ సమస్య, ఈ పరిస్థితి ఏమిటి అని చెప్పి పంపిస్తే ఆమె అక్కడి నుంచి చెప్తుంది, మీరు నాకు విరోధముగా, దేవునికి విరోధముగా మీరు పాపం చేశారు అని చెప్పి ఆ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. 27 నుంచి చదవండి. నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చిదును. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదువు. ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. యోషియాకు వచ్చినటువంటి వాగ్దానము,
ప్రైజ్ ది లార్డ్. నీవు మనస్సు మార్చుకుని నీవు కన్నీరు విడిచి వస్త్రములు చింపుకొని కన్నీరు విడిచావు కనుక నీ మనవి నేను ఆలకిస్తున్నాను. అతనిలో ఉన్న క్వాలిటీస్ ఏమిటి ఇంకా ఫర్దర్ చూస్తే 30 నుంచి చూద్దాము. వారిని సమకూర్చెను రాజును యూదావారందరును యెరూషలేము కాపురస్తులను యాజకులను లేవీయులను జనులలో పిన్న పెద్దలందరూ యెహోవా మందిరమునకు రాగా, యెహోవా మందిరానికి వచ్చారు. అందరూ కూడా పిలిపించాడు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరినీ దేవుని మందిరాన్ని పిలిపిస్తే యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడెను. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ తీయించాడు, అక్కడ వాక్యము తీయించాడు, అవన్నీ కూడా చదివించాడు. యాజకులు వాటిని చదివారు, దానిని వివరించేవారు. ఈయన రాజే అయినప్పటికీ యాజకుల చేత ప్రవక్తల చేత వాక్యము చదివించి చెప్పించి అవన్నీ కూడా చెయ్యమని ఆజ్ఞాపించాడు. ఓకే, నిబంధన మాటలు అన్నీ వారికి వినిపింపబడ్డాయి. పిమ్మట రాజు తన స్థలమందు నిలబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనసుతోను పూర్ణ హృదయముతోను గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధనల మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. మొట్టమొదటిగా ఆయన నిబంధన చేశాడు. ఈ నిబంధన వాక్యము, ఓకే, ఈ మాటల ప్రకారం నేను బ్రతుకుతాను అని తను వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా రాజు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి మరియు అతడు యెరూషలేమునందున్న వారిని అందరినీ బెన్యామీనులందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొని చేశాడు. కనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడని యెహోవా దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించరు. మొట్టమొదటిగా ఆయన వాగ్దానం చేశాడు. అందరూ కూడా అలా చేయాలని చెప్పి అందరినీ కూడా ఆజ్ఞాపించున్నాడు. ఆజ్ఞాపించినప్పుడు అందరూ కూడా అలాగే చేస్తాము అని ఒప్పుకున్నారు. అదే ప్రకారం చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకారము ప్రవర్తించరు. మరియు యోషియా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఇశ్రాయేలీయులందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేశాను. ఇశ్రాయేలీయులందరూ కూడా తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారా మనవడు గారికి ఎంత మరి దేవుని మీద ఆసక్తి, వాక్యం మీద ఆసక్తి. అప్పటికి తన తల్లిదండ్రులు కానీ దాని యొక్క తాతలు ముత్తాతలు కానీ వాక్యమును దూరంగా పెట్టేశారు. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని శుభ్రం చేశాడో, మందిరంలో దొరికిన పుస్తకములు ఎవరు చదువుతారు? ఇవి ప్రవక్తలు చదువుతారు, యాజకులు చదువుతారు. అయ్యా వీటిని చదివి మాకు వినిపించండి అని చెప్పి వాళ్ళ దగ్గర తెలుసుకొని దాని ప్రకారంగా తనకు తానుగా ఇంప్లిమెంట్ చేసుకున్నాడు. అందరికి కూడా ఇంప్లిమెంట్ చేసేలాగా మార్చాడు, అందరి చేత కూడా చేయించాడు. మరియు యోషియా ఇశ్రాయేలుకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేశాడు. ఎప్పుడైతే దేవుని వాక్యము దగ్గరకు వచ్చాడో, దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. దేవునికి దూరంగా ఉంటే దేవుడు నాతో మాట్లాడు, ప్రభు నాతో మాట్లాడంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు, కానీ మనకు వినబడదు. ప్రైజ్ ది లార్డ్. మనం ఫోన్ చేస్తాము అక్కడ నుండి హలో అంటాడు, నువ్వు మాట్లాడుతుంటావు, మాట వినబడలేదు అనుకో, వాడు వినట్లేదండి, ఫోన్ కనెక్ట్ అవ్వలేదండి. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క మాటలు దేవునికి కనెక్ట్ అవ్వవు. ఎప్పుడు? దేవునికి విరోధంగా మనం జీవించినప్పుడు, విగ్రహారాధనలో దేవుడు చెయ్యొద్దన్న పనులు నువ్వు చేసినప్పుడు ఫోన్ కనెక్ట్ అవ్వదు. ఆయన వినడు. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసినా ఆయన వినడు. మనము మొర్రపెడుతూ ఉంటాము, ప్రభువా సహాయం దయచే, ఆయన వినడు. నీ చేతులు పైకెత్తినప్పుడు నేను వినను, నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. యెషయా ప్రవక్త చెప్తాడు, నీ చేతులు కడుగుకొని. ప్రైజ్ ది లార్డ్. యేసు యొక్క రక్తముతో మాత్రమే మన యొక్క పాపపు డాగులు మనము శుద్ధి చేసుకొనగలము. ఈ లోకంలో మరి ఏ ఒక్కరి యొక్క రక్తం వలన శుద్ధి చేయబడదు. కేవలం యేసు యొక్క రక్తం మాత్రమే. నిరపరాధిగా భూమి మీద జన్మించాడు, నిరపరాధిగా జీవించాడు, వాలంటరీగా తనకు తానుగా తన యొక్క ప్రాణంను కల్వరి శిలువలో పెట్టి ఉన్నాడు. అందరూ కూడా అన్నారు, నిజంగా నువ్వు దేవుడు అయితే ఆ 3 మేకులు తీసుకుని కిందకి దిగిరాగవయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఆయన దిగొచ్చుంటే ఏమై ఉండదు? నీకు నాకు రక్షణ ఉండేది కాదు. దేవుని యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క ప్రణాళిక, ఆయన సిలువలో మరణము చెందాలి, ఆయన సమాధి చేయబడాలి, సమాధి చేయబడిన తర్వాత 3వ రోజు ఆయన లేపబడాలి,
లేపబడిన తర్వాత 40 రోజులు తన యొక్క శిష్యులకి బయట కూడా అనేక మందికి ఆయన తన్ను తానుగా ప్రత్యక్షపరచుకోవాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క ఉద్దేశము. మరి క్రైస్తవులకు ఉన్న నిరీక్షణ ఒకటే, ఏ విధముగా అయితే యేసు ప్రభువుని సమాధి చేసిన తర్వాత ఆయన తిరిగి లేపబడ్డాడో, ఆయన యొక్క రాకడలో ఆయన యందు చనిపోయిన వాళ్ళు కూడా లేపబడతారు. అదే క్రీస్తులో క్రైస్తవులకు ఉన్నటువంటి నిరీక్షణ. ఇక్కడ యెషయా తన యొక్క పితరులు మరి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు విగ్రహారాధన చేసి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవించినప్పటికీ, దేశము సర్వనాశనం అయిపోయినప్పటికీ, తను తన యొక్క కుటుంబము తన యొక్క తరములో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని వాక్యం వినేలాగా, దానికి విధేయత చూపించేలాగా ఆయన శ్రమపడ్డాడు. ఆయనతో ఉన్నవాళ్ళు కూడా ఆయనకి సహకరించారు. చిన్న వయసులో ఎవడు వింటాడండి వాడి మాట? ఎవడు వింటాడు? చాలేవయ్యా కూర్చో అని అంటారు. కానీ ఆయన మాట తీసుకుని అక్కడ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి భయపడే వ్యక్తులు కనుక ఏం చేశారు? ఆయన మాటను గౌరవించి 8వ సంవత్సరం నుంచి ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవునికి భయపడే వ్యక్తి గనక, దేవుని మాటకు విలువిచ్చే వ్యక్తి గనక దేవుని మాటలు చదివించుకున్నాడు. దాని ప్రకారంగా పరిపాలన చేయడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. అదే కారణం చేత దేవుడు మరి యెషయాని ఆశీర్వదించాడు. చిన్నతనములోనే, అతి చిన్న వయసులోనే ప్రైజ్ ది లార్డ్ అతను రాజుగా అయి ఉన్నాడు. మాట వినడము, ఆయన మాట హృదయంలో ఉంచుకోవడం. ఎక్కడ ప్రారంభించాను? యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నాయందు మీరును మీ యందు నా మాటలను. మనలో ఆయన మాటలు ఉండాలి. యెషయాలో ఆయన మాటలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట వినడానికి ఆసక్తి చూపించున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మనము ప్రతి ఆదివారము మందిరానికి వెళ్తాము. ఆయన మాటలు మనలో ఎంతవరకు భద్రము చేసుకుంటున్నాము? ప్రైజ్ ది లార్డ్. మరి అనేక మంది దేవుళ్ళు దేవతల దగ్గరికి వెళుతూ ఉంటారు, వాళ్ళు ఆశీర్వదించాలని. ఆశీర్వాదం ఎలా వస్తుందో నేను మొదట్లోనే చెప్పాను. ఆయన మాటలు మనలో ఎప్పుడైతే ఉంటాయో, నీకేది ఇష్టమో అడుగు, నేను ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు మందిరానికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, మొక్కుకుంటారు. అది చేయి ప్రభువా, ఇది చేయి దేవుడా, అది చేయి దేవుడా, మొక్కుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగ వస్తుందో ఆయన మార్గం చెప్పాడు. యేసు ప్రభు తనకు తానుగా చెప్పాడు, మీలో నా మాటలు మీరు ఉంచినట్లయితే, మీరు నాలో ఉన్నట్లయితే, యు ఆస్క్, మీరు అడగండి, మీకేది ఇష్టమో అడగండి. మనం వింటాము, వెంటనే వదిలి వెళ్ళిపోతుంటాము. మరి చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, మరి మేము ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ టెంపుల్కైనా వెళ్తామండి, కానీ మీరేనండి మీ చర్చికి తప్ప ఇంకో చర్చికి వెళ్ళరు. అంతే కదా? అవునా కదా? క్రైస్తవులు మీరే. క్యాథలిక్స్ ఉన్నారంటే క్యాథలిక్ చర్చికే వెళ్తారు, పెంతెకోస్తు ఉన్నారంటే ఆ చర్చికే వెళ్తారు, బాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారంటే ఆ చర్చికే వెళ్తారు. కానీ మేమైతే చూడండి ఎంత అందరినీ క్షేమంగా చక్కగా ప్రేమిస్తాము. మేము ఏ గుడికైనా వెళ్తాము. సోమవారం ఒక గుడి, మంగళవారం ఒక గుడి, బుధవారం ఒక గుడి, ఏ గుడికైనా మేము వెళ్ళగలము. కానీ మీరేనండి మీ గుడికి తప్ప ఇంకో గుడికి వెళ్ళరు. ఈవెన్ క్రైస్తవులు అనబడే వాళ్ళు మీ గుడికి తప్ప, మీ చర్చికి తప్ప. ఒక జవాబు ఉంది. మరి బెంజమిన్ ఆ ఊరు వెళ్ళాడు అనుకోండి, చెట్టు పొదలం వెళ్ళాడు అనుకోండి, అక్కడ స్కూల్కి వెళ్ళిపోతాడా? ఇక్కడ స్కూల్లో చదువుతున్నాడు, సెయింట్ క్లారెట్సా, ఏ స్కూల్ అది? నిర్మలా స్కూల్లో చదువుతున్నాడు. మరి అక్కడికి వెళ్ళి సెయింట్ జోసెఫే, అది కూడా సెయింట్ జోసెఫ్ స్కూలే, సెయింట్ పీటర్ స్కూలే. అక్కడికి వెళితే వాళ్ళు రాణిస్తారా? ఎవడో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతారు. ప్రస్తుతంలో ఏ స్కూల్కి వెళ్తున్నావో అక్కడికే వెళ్ళాలి, ఏ సంఘానికి వెళ్తున్నావో అక్కడికే వెళ్ళాలి. ఎందుకంటే బోధ అక్కడ పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీకు ఏం బోధపరచాలో దేవుడు ఆ సేవకులతోనే మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే నీకు ఆ యొక్క రాజ్యమునకు తగినటువంటి బోధ, ప్రైజ్ ది లార్డ్, అక్కడ మాత్రమే దొరుకుతుంది. ఆ సిలబస్ మారిపోద్ది. ఇంకో దగ్గరికి వెళ్తే సిలబస్ మారిపోద్ది, చెప్పే విధానం మారిపోద్ది, ప్రభువుని వెంబడించే విధానం మారిపోద్ది. అందు గురించి మనము ఎక్కడికి వెళ్ళినా సరే అదే సంఘమునకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు క్రైస్తవులు. బాప్టిస్ట్ అయినా, లూథరన్ అయినా, పెంతెకోస్తు అయినా, క్యాథలిక్స్ అయినా, ఎవరైనా సరే వాళ్ళ సంఘములకు మాత్రమే వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కారణం, ఇంకో స్కూల్కి వెళితే సిలబస్ ఎలా మారిపోద్దో, ఇంకో సంఘానికి వెళితే సిలబస్ మారిపోద్ది, ప్రార్థనా విధానం మారిపోద్ది, పరిచర్య విధానం మారిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. ఏదైనప్పటికీ
మరి ఇక్కడ యెషయా గురించి చూస్తున్నాము. తన పితరులు ప్రభువుకి దూరమై, దేవునికి దూరమై, దేవుని ఆజ్ఞలకు దూరమై, దేవుని యొక్క శాపమునకు వాళ్ళు గురైన కారణం చేత దేవుని యొక్క ఆశీర్వాదము చాలా దూరమైంది. మరి అతని దగ్గర ఉన్న పని వాళ్ళే వాళ్ళని చంపేశారు. చిన్న వయసులోనే రాజుగా అయినప్పటికీ దేవునిందు భయము భక్తి కలిగిన వ్యక్తి కనుక ఏం చేశాడు? మందిరంలో ఉన్నటువంటి పుస్తకాలు తీయించాడు, అవన్నీ చదివించాడు, దాని ప్రకారంగా పరిపాలన ప్రారంభించాడు. దేవునికి ఆశీర్వాదము, తన పితరుల యొద్దకు తను చేర్చబడ్డాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన మాట వినడానికి ఆసక్తి చూపిద్దాము. ఆయన మాటలు మనలో భద్రపరచుకోవడానికి ఆసక్తి చూపిద్దాము. నువ్వేం కావాలో అడుగు. నువ్వు అడగక్కర్లేదు. నీకేం కావాలో అది నువ్వు అడగక్కర్లేదు, ఆయన ఇస్తాడు. ఓకే, ప్రార్థన చెయ్య. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాము. యేసయ్యా, వందనములేసయ్యా, వందనములేసయ్యా, వందనములేసయ్యా. మా స్తుతులకు కారణభూతుడైన దేవా, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నల్లజర్ల నుంచి ఫీబే ప్రార్థన చేయగలవమ్మా? యేసయ్యా, వందనం. ఫీబే రోమన్స్ 8:26, ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. దేని గురించి ప్రార్థన చేయాలి, ఏ అంశం విషయంలో ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలీదు. మనము ప్రార్థన చేస్తాము భౌతికంగా కనబడే వాటి గురించి, ఎదురు కనబడే శత్రువు గురించి, ఎదురుగా వచ్చిన కరువు గురించి, ఎదురుగా అవసరమైన అవసరతల గురించి మనం ప్రార్థన చేస్తాము. వాటికి వెనకాల మనకు తెలియదు ఎలా ప్రార్థన చేయాలో. కానీ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఏ విధముగా ప్రార్థన చేయాలో, ఏ అంశం విషయంలో ప్రార్థన చేయాలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఓకే, మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యముగా మూలుగలతో ఆత్మ తానే మన పక్షంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ద హోలీ స్పిరిట్, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయనే విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. సో పరిశుద్ధాత్మ పొందడానికి ఆశ కలిగి ఉందాము. ఓకే, ఆత్మలో ప్రభువుని స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి ఏ ఒక్క అంశం విషయంలో మనం ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఓకే, ప్రార్థనలో ఎదుగుదాము, దేవునితో సహవాసము. ఓకే, వాక్యముతో సహవాసము. మనల్లో దేవుని వాక్యము ఉండాలంటే వాక్యము చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ప్రజలు దేవునితో సహవాసం చేయాలి. లేదంటే వాక్యము బోధ జరిగే సంఘముతోని సహవాసములో మనం ఎప్పుడైతే ఉంటామో వాక్యము వింటాము. వాక్యం విన్నప్పుడు అది మన హృదయంలో ఉంటుంది. 4-5 సార్లు పదే మనం వాక్యం విన్నప్పుడు మన హృదయంలో అది ఉంటుంది, కార్యసిద్ధి చేస్తుంది. ప్రజలు నీకే ఎందుకు వచ్చాయి సమస్యలు? చాలామంది అంటారు నువ్వు భరించగలవు కాబట్టి నీకు వచ్చాయి, నువ్వు దాన్ని ఎదుర్కొనగలవు కాబట్టి నీకు వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, నువ్వు ఎప్పుడు ఎదుర్కొనగలవు? దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, వాక్యము నీలో ఉన్నప్పుడు, వాక్యము ద్వారా నువ్వు ఎప్పుడైతే బలం పొందుతావో ఏ స్థితినైనా సరే నువ్వు ఎదుర్కొనగలవు. లోకము తీసుకొస్తుంది డిస్కరేజ్మెంట్. ఎందుకు వచ్చిన జీవితం లేదు, ఎందుకు వచ్చిన జీవితం. యోబుని కూడా చెప్పింది తన భార్య, ఏమని? నువ్వు దూషించి చావు, దేవుని దూషించి చావురా, ఎందుకు వచ్చిన బ్రతుకు నీకు. యోబుని దూషించింది. ప్రైజ్ ది లార్డ్. అటు రీతిలో మరి భార్యలైన భర్తలైన ఒకరికొకరు సహకారంగా ప్రార్థనలో ప్రోత్సాహకరంగా ప్రైజ్ ది లార్డ్ ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేస్తే సంఘంగా మనం ఉందాము. ఓకే, పరిశుద్ధాత్మను పొందడానికి ఆశతో పడదాము. ప్రభు వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించను గాక. ఓవర్ టు ఆమోస్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అభిషేకాన్ని నా మీద మా మీద ఉంచి నీ సిలువ చాటును మరుగుపరుచుకొని సంఘానికి సహవాసానికి మాకు కావాల్సిన మన్నాను మీరు దయచేయమని కోరుకుంటూ ఆది నుంచి అంతం వరకు మీ యొక్క మహిమార్థమై సమస్తాన్ని జరిగించుకోమని యొక్క చిన్న కొద్ది ప్రార్థన యేసుని అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ కూడా దేవుని యొక్క నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఐ జస్ట్ వాంట్ టు టాక్ సంథింగ్ అబౌట్ ది పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనకు ఉన్న శక్తిని గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇందాకే దేవుని యొక్క సేవకులు చెప్పిన మాటలకు ఇట్ కుడ్ బి అన్ ఎక్స్టెన్షన్. ప్రార్థన చేసే విషయంలో, దేవుని యొక్క ఆత్మను పొందుకునే విషయంలో మనం ఎంతైతే ఆసక్తి కలిగి ఉండాలి అన్న దాని గురించి ఇప్పుడే 2 నిమిషాలు దేవుని యొక్క సేవకులు మాట్లాడడం జరిగింది. ప్రార్థనకు ఉన్న శక్తి అది ఎలాంటిదో అనేక మందికి తెలీదు, అనేకమైన సార్లు మనం అనుభవించము. మెనీ టైమ్స్ వీ థింక్ వాట్ ఎవర్ వీ ప్రే, లార్డ్ ఐ వాంట్ సంథింగ్, నాకు ఇది కావాలి అని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సమ్టైమ్స్ దేవుడు ఇవ్వచ్చు, కొన్నిసార్లు దేవుడు ఇవ్వకపోవచ్చు.
Okay, prayers could be of something like materialistic, or it could be something of healing. ఒక వస్తువుకు సంబంధించిన ప్రార్థన కావచ్చు, లేదా స్వస్థత కూర్చిన ప్రార్థన కావచ్చు, లేదంటే ఉద్యోగం లేదు, నీకు జాబ్ లేదు, దాని గురించి నువ్వు ప్రార్థన కావచ్చు, లేదా నీ యొక్క కుటుంబం గురించి, కుటుంబ సమస్యల గురించి ప్రార్థన కావచ్చు. ప్రేయర్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్. బట్ నవ్ ఐ వాంట్ టు కమ్ టు అ పాయింట్. ఒక పరిణామం లేదంటే ఒక పరిస్థితి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి గురించి బైబిల్లోంచి మాట్లాడగలుగుతున్నాను. అతను ఎవరో కాదు, వేదన పుత్రుడు అని పేరు పొందిన యెబేజు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు టాక్ సంథింగ్ అబౌట్ అ మ్యాన్ కాల్డ్ జాబెస్, హూ ఈజ్ ట్యాగ్డ్ ఆర్ హూ ఈజ్ లేబుల్డ్ యాజ్ అ సన్ ఆఫ్ పెయిన్ ఆర్ అ సన్ ఆఫ్ సారో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ద ట్యాగ్ వాట్ హిస్ మామ్ ప్లేస్డ్ ఆన్ హిమ్, తన యొక్క తల్లి ఎలాంటి బిరుదు ఇచ్చింది యెబేజుకి. తన తల్లి వేదన పుత్రుడు. హీఈస్ అ వెరీ సారఫుల్ సన్. వీ క్యాన్ సీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ ఇన్ అ డే టు డే లైఫ్. మనకి ఒక 2 పిల్లలు ఉండొచ్చు, 3 పిల్లలు ఉండొచ్చు, 4 పిల్లలు ఉండొచ్చు. అందరూ ఒకేలాగా ఉండరు. వన్ విల్ బి వెరీ గుడ్, రెండో కొంచెం డిఫరెన్స్. లైక్ ఆల్ 5 fingers are not equal, in the same way not all children are equal. Out of all his brethren, తనకున్న సహోదరుల అందరికంటే కూడా యెబేజు యొక్క తల్లి తనకి ఎలాంటి నామకరణ చేసింది అని అంటే, వేదన పుత్రుడు, a sorrowful son, a painful son, a son of affliction, a son of grief. అటువంటి నామకరణము తన తల్లి చేయడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరము కూడా మనం ఆలోచన చేసుకుందాం. మనము కూడా ఒక తల్లిదండ్రులకి బిడ్డల్లాంటి వారమే. ఒక తల్లిదండ్రులకి పుట్టిన కుమారుడు అవ్వచ్చు, కుమార్తె అయి ఉండొచ్చు. మేబీ యువర్ పేరెంట్స్ హ్యావ్ ట్యాగ్డ్ యూ అ డిఫరెంట్ నేమ్. లేదంటే నీ యొక్క తల్లిదండ్రులు, లేదంటే నీ చుట్టూ ఉన్న సొసైటీ, నీ చుట్టూ ఉన్న లోకము నిన్ను వీడి ఇలాంటి వాడు, లేదంటే తిని ఇలాంటిది అని ఒక ట్యాగ్, ఒక బిరుదు ఇచ్చి ఉండొచ్చు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి బిరుదే యెబేజుకి ఇవ్వడం జరిగింది. దెర్ ఇస్ అ మ్యాన్ కాల్డ్ జాబెస్ ఇన్ ద బైబిల్ హూ హ్యాడ్ అ వెరీ పెయిన్ఫుల్ నేమ్. ఓకే, కానీ హీ వాజ్ సచ్ గాడ్లీ పర్సన్, ఐ కెన్ సే. ఒక దైవాత్మ పూర్ణుడై, లేదంటే ఒక దైవత్వము కలిగిన ఆ యొక్క కుమారుడు ఏం చేశాడంటే, ప్రార్థన మాత్రమే చేశాడు. హీ ఓన్లీ ప్రేడ్ టు ద లార్డ్, హీ మేడ్ సప్లికేషన్స్ టు ద లార్డ్, హీ మేడ్ పెటిషన్స్ టు ద లార్డ్. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. ఏ రకంగా? ప్రభువా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నా జీవితంలో ఇది చేయి, అది చేయి అని అనలేదు. కానీ వీ కెన్ సీ ద పవర్ ఆఫ్ ప్రేయర్. వాట్ టైప్ ఆఫ్ స్పిరిచువల్ ఇంటెన్షన్ హీఈస్ హ్యావింగ్. ఎటువంటి ఆత్మానుసారమైన కోరిక తను కోరుకున్నాడు, ఎటువంటి ఉద్దేశము తన దేవుని పట్ల కలిగి ఉన్నాడో ఒక్కసారి మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యం నుంచి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనంలోకి మనం వద్దాం. లెట్ us go into 1 Chronicles chapter 4 verses 9. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 9వ వచనం. To the book of 1 Chronicles chapter 4 verses 9. Jabez was more honorable than his brothers. ఇక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెబేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. ఆమెన్. యెబేజు తన సహోదరుల కంటే కూడా ఘనము పొందినవాడు, లేదంటే ఘనత పొందినవాడు. జాబేజ్ వాజ్ మోర్ ఆనరబుల్ దాన్ హిస్ బ్రదర్స్. హెవెన్ మేక్స్ అ స్టేట్మెంట్. పరలోక రాజ్యము ఈ యొక్క స్టేట్మెంట్ ఇస్తుంది, ఆర్ ద హెవెన్లీ గాడ్ ఓకే ఈజ్ గివింగ్ దట్ స్టేట్మెంట్. ఏమని? యెబేజుకి ఇస్తున్న ఆ బిరుదు, లేదంటే ఆ ట్యాగ్ లైన్ ఏంటంటే, హీఈస్ మోర్ ఆనరబుల్ దాన్ ఆల్ హిస్ బ్రదర్. తన యొక్క సహోదరులు అందరికంటే కూడా ఘనత పొందినవాడు. హీఈస్ మోర్ ఆనరబుల్. దాని తర్వాత చదవండి. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెబేజు అని పేరు పెట్టెను. ఆమేన్. తన తల్లి ఇచ్చిన ట్యాగ్ లైన్ ఏంటండి? వేదన పుత్రుడు, a son of sorrow, the son of pain. నా ప్రియ సహోదరి సహోదరులారా, మేబీ యు ఆర్ ఎ సన్ హూ క్రియేట్ పెయిన్ టు యువర్ పేరెంట్స్. ఓకే, నీ యొక్క తల్లిదండ్రులకి వేదన పుట్టించే కుమారుడుగా ఉన్నావేమో.
నువ్వు ఒక తల్లిదండ్రులకి వేదన పుట్టించే కుమార్తెగా నువ్వు ఉన్నావేమో, నీ భార్యకి నీ భర్తకి నువ్వు వేదన పుట్టించే వారిలాగా నువ్వు ఉన్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎగ్జామిన్ అవర్ లైఫ్. వీ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ కాల్డ్ జాబెజ్ ఇన్ అవర్ లైఫ్. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు, ఎబేజు అన్న ఒక కుమారుడు ఉన్నాడు. సో హీఈస్ ఆనరబుల్. ద హెవెన్ డిక్లేర్స్ దట్ హీఈస్ ఆనరబుల్. ఓకే, ద గాడ్ డిక్లేర్స్ దట్ హీస్ ఆనరబుల్. ఓకే, నువ్వు ఘనమైన వాడవని పరలోక రాజ్యము లేదంటే దేవాది దేవుడు చెప్తున్నాడు. కానీ తన యొక్క తల్లి, తనని కన్న తల్లి ఏం చెప్తుంది? ద మదర్ హూ గేవ్ బర్త్ టు జాబెజ్ ఈస్ సేయింగ్ హీస్ అ వెరీ పెయిన్ఫుల్ సన్. చాలా వేదన పుత్రుడు. ఓకే, మనం అందరం అనేక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బిడ్డల వల్ల సంతోషం అన్ని వేళలా పొందలేకపోవచ్చు, మీ యొక్క బిడ్డల వల్ల అనేకమైన సార్లు ఆనందము పొందలేకపోవచ్చు. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆర్ మై డియర్ చిల్డ్రన్, దెర్ ఈస్ అ వే టు ప్రే. దెర్ ఈస్ అ వే టు ప్రే. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే ఒక అవకాశము, ఆ విసులుబాటు అన్నది దేవాది దేవుడు అనుగ్రహించాడు. ఓకే, దేవుడు అటువంటి ఆధిక్యతను మాకు ఎందుకు ఇచ్చాడు అంటే, ఎబేజును చూసి మనం నేర్చుకోవచ్చు ఏంటంటే, అట్టి ఆధిక్యతను తను వాడుకున్నాడు. వీ కెన్ సీ దట్ జాబెజ్ హ్యాస్ యూటిలైజ్డ్. ఓకే, ఎబేజు ఏం చేశాడంటే, హీ హ్యాస్ యూటిలైజ్డ్ to change his tagline by the word of prayer, by the voice of prayer. తనకున్న ఆ యొక్క ఐడెంటిటీని, తనకున్న ఆ యొక్క చిరునామాన్ని, ఇది ఒకే ఒక్కటి నేను మార్చుకోగలిగింది ఏంటి? అది ప్రార్థన అని ఎబ్బేజు నమ్మాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరము కూడా మీ జీవితాల్లో ఏదైనా మార్పు కలగాలన్నా, మీ జీవితంలో ఏదైనా మార్చుకోవాలన్నా, మీ జీవితంలో ఇఫ్ ద వరల్డ్ ఈస్ ట్యాగింగ్ యూ ఇన్ అ డిఫరెంట్ వే బియాండ్ వాట్ యు ఆర్ థింకింగ్, నీ యొక్క ఆలోచనకు అతీతంగా, లేదంటే నీ యొక్క జీవితానికి నువ్వు మంచివాడిగా ఉంటున్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ లోకం అనొచ్చు వీడు ఎలాంటోడు, అది అలాంటిది, వీడు ఎలాంటి వాడు, అది అలాంటిది అని లోకం, ద వరల్డ్ మే ట్యాగ్లైన్ యూ ఇన్ అ నెగటివ్ మేనర్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బట్ రిమెంబర్, యూ హ్యావ్ అన్ అప్లికేషన్, యూ హ్యావ్ అ పిటిషన్ టు ప్లేస్ బిఫోర్ ద లార్డ్ who can change the judgment. Okay, he can change the ordinances. దేవాది దేవుడు పరిస్థితులను, మనకున్న బిరుదులను మార్చగలిగే దేవుడు ఒకడున్నాడు. Okay, the God is the world, the heaven says you're honorable, but the world says it is pain. పరలోక రాజ్యము నువ్వు ఘనమైన వాడు అని చెప్పచ్చు, కానీ లోకం చెప్తుంది నువ్వు వేదన పుత్రుడు అని. ఓకే, the heaven says you are chosen, నువ్వు ఏర్పరచబడిన వాడవు అని దేవాది దేవుడు చెప్తాడు. కానీ లోకము చెప్తుంది నువ్వు వేదన, నీ వల్ల ఏ ఆనందం లేదు, నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని లోకం చెప్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు చెప్తున్నాడు నువ్వు పిలబడ్డవాడువు. యు ఆర్ కాల్డ్, ద హెవెన్ సేస్ యు ఆర్ కాల్డ్. ఓకే, బట్ ద వరల్డ్ మే సే యు ఆర్ రిజెక్టెడ్, నువ్వు తృణీకరింపబడిన వాడివి అని లోకము చెప్పచ్చు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎబ్బేజుని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తన కన్న తల్లి చెప్తుంది నువ్వు వేదన పుత్రుడివి. There is no happiness by this son, there is no happiness by this daughter, there is no happiness by this the offspring of mine. ఓకే, నా యొక్క బిడ్డల ద్వారా నాకు ఎటువంటి ఆనందం లేదు, ఆడు వేదన పుత్రుడు, తన వల్ల నాకు అవమానము, తన వల్ల నాకు ఎటువంటి ఆనందం లేదు అని నీ యొక్క బిడ్డల ద్వారా నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియ బిడ్డలారా, మీరు ప్రార్థన చేయాల్సిన, మై డియర్ చిల్డ్రన్, we have a prayer of Jabez before us. ఓకే, we have to understand. ఓకే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం కూడా చెప్తుంది, casting down all imaginations. ఓకే, ఆ యొక్క ఆలోచనల్ని, ఆ యొక్క తలంపులను అన్నిటిని కూడా మనము we can cast it down. 2 దినవృత్తాంతాలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము తెలుగులో చదవడానికి సిద్ధంగా ఉండండి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు అది ప్రతి ఒక్క అడ్డంకులను త్రోసివేసి, కాస్టింగ్ డౌన్ ఆల్ ఇమాజినేషన్స్. ఓకే, మన జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క అడ్డంకులను త్రోసివేసి, కాస్టింగ్ డౌన్ ఆల్ ఇమాజినేషన్స్. తర్వాత ఎటువంటి జ్ఞానంలోకి మనం వెళ్ళాలి? ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు yes, you have to align the knowledge, you have to align all the thoughts, okay, or all the thinking according to the knowledge of God. ప్రతి ఒక్క ఆలోచనను క్రీస్తు యొక్క లోబడినట్లు చెరపట్టాలి.
అది క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాస్టింగ్ డౌన్ ఆల్ ఇమాజినేషన్స్. ఓకే, ఉన్న ప్రతి ఒక్క ఆలోచనలన్నీ కూడా తృణీకరించి క్రీస్తు యేసు యొక్క ఆలోచనలోకి, ద నాలెడ్జ్, వీ హ్యావ్ టు గో ఇన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఓకే, ఈ యొక్క ఎబేస్ చూసినట్లయితే దేవుని యొక్క జ్ఞానంలోకి తను ఎప్పుడైతే తను వెళ్ళాడో, హీ వెంట్, హీ థాట్, ఓకే, దో వాట్ ఎవర్ మే బి ద సిట్యుయేషన్స్ అరౌజ్డ్ ఇన్ హిజ్ లైఫ్, తన జీవితంలో ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రార్థన ఒకటే తన జీవితాన్ని మార్చగలుగుతుంది. ప్రార్థన ఒకటే తన యొక్క ట్యాగ్ లైన్ మార్చగలుగుతుంది. ఓకే, అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎవరెవరో ఏంటేంటో తీర్పులు తీర్చేస్తూ ఉంటారు మన జీవితాల్లో. ఏదో ఒక ట్యాగ్, లేదంటే ఏదో ఒక చిరునామా, లేదంటే మన జీవితంలో వీడు ఎలాంటోడు వాడు అలాంటోడు. ఓకే, ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ పెయిన్ బికాస్ సమ్వన్ ఎక్స్పీరియన్స్డ్ పెయిన్ ఇన్ రైజింగ్ యూ. యూ డజంట్ మీన్ దట్ యు ఆర్ అ పెయిన్ఫుల్ సన్. ఓకే, నిన్ను పెంచే విషయంలో, లేదంటే నిన్ను సాకే విషయంలో తల్లిదండ్రులకి వేదన పుట్టొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ హీస్ అ సారఫుల్ సన్. ఓకే, నువ్వు నీ యొక్క తల్లిదండ్రులకి అవమానము తెచ్చే కుమారుడుగా ఉండొచ్చు. యు మైట్ బి అ సన్ ఆర్ అ డాటర్ హూ బ్రింగ్ షేమ్ టు యువర్ పేరెంట్స్, బట్ దట్ డజంట్ ట్యాగ్ లైన్ యువర్ లైఫ్ దట్ యు ఆర్ అ షేమ్ఫుల్ సన్. ఓకే, నువ్వు ఒక వేదన పుత్రుడు, లేదంటే నీ జీవితంలో ఒక అవమానము, బాధల గుండా వెళ్ళవని అటువంటి ట్యాగ్, లేదంటే అటువంటి బిరుదు నీకు ఉండదు. కానీ నువ్వు ప్రార్థన చేసినట్లయితే, దేవుని యొక్క ఆలోచనతో నువ్వు జీవించినట్లయితే నీ జీవితానికి ఉన్న బిరుదు దేవుడు మార్చగలడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, గాడ్ కెన్ చేంజ్ యువర్ ట్యాగ్ లైన్స్ దో ద వరల్డ్ గివ్ జడ్జెస్ ఆన్ ఇట్స్ ఓన్. ఈ యొక్క లోకము తన సొంత ఇష్టానుసారంగా తన తీర్పు తీర్చచ్చు మన జీవితాల పట్ల, మన కుటుంబాల పట్ల. కానీ ఇట్ డజంట్ మీన్ దట్ ఈస్ ద ఫైనల్ జడ్జ్మెంట్. హల్లెలూయా, అది ఫైనల్ తీర్పు అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. నీ యొక్క ప్రార్థనని స్థితిగతులను మారుస్తుంది. ఎబ్బేజు ఏమి కోరుకున్నాడో మనం నెక్స్ట్కి వెళదాం, 10వ వచనంలోకి వెళ్దాం. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 10వ వచనంలోకి మనం వెళ్దాం. వాట్ జాబెజ్ స్టార్టెడ్ టు ప్రే, వాట్ వాజ్ హిజ్ ఇంటెన్షన్ ఆర్ వాట్ ఈస్ హిజ్ డిజైర్, వీ క్యాన్ సీ ఇన్ 4 డిఫరెంట్ పాయింట్స్. తన యొక్క జీవితంలో 4 విషయాల గురించి తన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఎబ్బేజు, we have seen it and we are going to go meditate on that, please. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, he cried unto the God of Israel. ఎబ్బేజు ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకి మొరపెట్టాడు. దేని గురించి? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, thou wouldest bless me indeed. నువ్వు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి తండ్రి. నెంబర్ 1 is regarding the blessing of his life. ఓకే, మొట్టమొదటి పాయింట్ గా ఏంటంటే, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ వాట్ హీ వాంటెడ్. that thou would bless me indeed. నువ్వు నన్ను ఆశీర్వదించాలి తండ్రి. నెంబర్ 1. నెంబర్ 2, నా సరిహద్దును విశాలపరిచి, it is regarding the expansion. He wanted to extend his coast or his coastline. తన యొక్క సరిహద్దుని, రిగార్డింగ్ ది ఎన్లార్జ్మెంట్. ఓకే, నా యొక్క సరిహద్దును నువ్వు విశాలపరచు తండ్రి అని ప్రార్థన చేశాడు. నెంబర్ 2, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి. ఓకే, మూడో పాయింట్ గా మనం చూడొచ్చు, thine hand be with me, the divine hand of God. He wanted the divine hand of God to be. ప్రభా, నీ యొక్క దైవికమైన హస్తము నాకు తోడుగా ఉండాలి, నీ యొక్క సన్నిధి నాకు తోడుగా ఉండాలి అన్నది మూడోదిగా అతను కోరుకున్నాడు. అండ్ 4వదిగా, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, yes, it is regarding the protection. Thou wouldest keep me from all evil, that it may not grieve me. నా జీవితంలో వస్తున్న ప్రతి ఒక్క కీడు నుంచి నన్ను తప్పించాలి. ఈ లోకంలో వస్తున్న కీడుల గురించి నన్ను తప్పించాలి తండ్రి. నీ యొక్క బలిష్టమైన హస్తము నాకు తోడుగా ఉండాలి తండ్రి. నా యొక్క సరిహద్దులను విశాలపరచాలి తండ్రి. నీవు నన్ను ఆశీర్వదించాలి తండ్రి. See what type of divine what type of divine ambition he is having towards the Lord. ఎటువంటి కోరికలు తను కలిగి ఉన్నాడు. What type of desires he is having. ఓకే, జాబేజు ఒక వేదన పుత్రుడు. అగైన్ ఐఎమ్ టేకింగ్ టు హిస్ ట్యాగ్ వాట్ హిస్ మదర్ హ్యాస్ ప్లేస్డ్ హిమ్ ఆన్. ఓకే, తన యొక్క తల్లి చెప్తున్న వేదన, ఆ యొక్క వేదన పుత్రుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి? నన్ను ఆశీర్వదించాలి తండ్రి. ఓ గాడ్, thou wouldest bless me, O Lord. నీవు మాత్రమే నన్ను ఆశీర్వదించాలి తండ్రి, నీవు నన్ను ఆశీర్వదించాలి. రెండవదిగా, యూ షుడ్ ఎన్లార్జ్ మై కోస్ట్. నా యొక్క సరిహద్దుని ప్రభా నువ్వు విశాలపరచాలి తండ్రి. యూ హ్యావ్, అన్లెస్ యూ ఎన్లార్జ్ మై coast, unless you bless me, unless you deal with the consequences of my life, Lord Father, I cannot be helped. నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు.
అని రెండవదిగా అతను కోరుకున్నాడు. మూడవదిగా తన యొక్క ద డివైన్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, లార్డ్ లెట్ యువర్ హ్యాండ్ బి విత్ మీ. ప్రభా, అనేక మంది అడుగుతా ఉంటారు, ప్రభా నా జీవితాంతము నాకు తోడుగా ఉంటావా, నా చెయ్యి విడిపించేస్తావా, లేదంటే నాకు దూరం అయిపోతావా, నేను తట్టుకోలేనని లోకానుసారమైన కోరికలు తను కోరుకోలేదు. కానీ లెట్ ద డివైన్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ బి విత్ మీ, నీ దైవికమైన హస్తము నాకు తోడుగా ఉండాలి. లెట్ దైన్ హ్యాండ్ బి విత్ మీ లార్డ్ అని మూడవదిగా కోరుకున్నాడు. నాలుగవదిగా నా జీవితంలో వస్తున్న సమస్తమైన కీడుల నుంచి నన్ను దూరపరచాలి. Thou wouldest keep me from all evil, that it may not grieve me. The divine protection, దేవుని యొక్క దైవికమైన ఆ యొక్క కాపుదల, లేదంటే దైవికమైన సన్నిధి, దేవుని యొక్క సంరక్షణ జాబేజు కోరుకున్నాడు. ఈ 4 కూడా తను కోరుకున్నాడు. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఈ 4 కోరికలు కూడా ఎలా ఉన్నాయి అని అంటే, మేబీ దే ఆర్ ఇన్ లైన్ విత్ ద మైండ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనకి అనుగుణంగా ఉన్నాయని మనం ఆలోచన చేయొచ్చు. ఎందుకో తెలుసా? నెక్స్ట్ లైన్ చదవండి. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతను మనవి చేసిన దాన్ని, ప్రతి దాన్ని కూడా అతనికి దయచేసెను. హల్లెలూయా. గాడ్ గ్రాంటెడ్ హిమ్ దట్ విచ్ హి రిక్వెస్టెడ్. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, గాడ్ హ్యాస్ గ్రాంటెడ్ హిమ్, God has granted him for all the requests what he has asked the Lord. My dear brothers and sisters, whatever we are praying, మనం చేస్తున్న అనుదిన ప్రార్థనలు, మనం చేస్తున్న అనుదినము విజ్ఞాపనలు ఎంతవరకు దేవుని యొక్క సన్నిధికి చేరుతుంది అన్నది మనం ఆలోచన చేయాలి. ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ ఎ న్యూ డే. ప్రతి దినము కూడా, నిన్నటి దినాన్ని నేను ప్రార్థన చేశాను కదా, నిన్నటి దినాన్ని నేను ఉపవాసం చేశాను కదా, నిన్నటి దినాన్ని నేను దేవునికి దశంభాగం ఇచ్చాను కదా, దేవుని గురించి అనేకమైన కార్యాలు చేశాను కదా అని నిన్నటి దినం గురించి నువ్వు ఆలోచన చేయదు. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే విత్ ద లార్డ్. ఈ దినాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? వాట్ సాక్రిఫైస్ ఆర్ యూ గివింగ్ టుడే టు ద లార్డ్? దట్ ఈస్ కౌంటెడ్. ఓకే, దేవుని యొక్క సన్నిధిలో ఏంటి ఈ దినాన నువ్వు నిర్ణయం తీసుకున్నావో, దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా నువ్వు ఎలాగ వెళ్తున్నావో అది నువ్వు ఆలోచన పెట్టుకున్నట్లయితే, నువ్వు చేసే ప్రతి ప్రార్థన, ఎవ్రీ ప్రేయర్ అండ్ పిటిషన్ వాట్ యు గివ్ బిఫోర్ ద లార్డ్ షుడ్ బి ఇన్ లైన్ విత్ ద మైండ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచనతోటి, దేవుని యొక్క చిత్తానతోటి అది ఎప్పుడైతే సమానంగా ఉంటుందో, అది ఎప్పుడైతే దానికి అనుగుణంగా ఉంటుందో, God will grant all his requests as Jabez has got it. Okay, Jabez, ఓకే, తన యొక్క జీవితంలో తన యొక్క జీవిత కథనాన్ని తన మార్చుకోవడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క ప్రార్థన ద్వారా తన జీవితంలో దేవుడు ఎటువంటి కార్యాలు చేయడం మొదలు పెట్టాడో, ఒక్కొక్క పాయింట్ గురించి ఒక్క పాయింట్ నేను టచ్ చేసి ఈ యొక్క సందేశాన్ని ముగించడానికి నేను సిద్ధపడతాను. ఈ యొక్క ఆశీర్వాదం అన్నది మనం ఎలా పొందుకోగలుగుతాము? ఎబ్బేజీ ఎలా పొందుకున్నాడు? ఈ నూతన నిబంధనలో ఇన్ ద న్యూ కవెనెంట్ మనం దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా పొందుకుందాము అన్నది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, he blessed us with all spiritual blessings అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన ఆత్మానుసారమైన ఆశీర్వాదాలతో ఆయన మనల్ని ఆశీర్వదించాడు. ఎక్కడ? In heavenly places through Christ Jesus. God has blessed us with all sorts of spiritual blessings in heavenly places in Christ Jesus. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం తెలుగులో గబగబా చదవండి. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో, క్రీస్తు వలన పరలోకపు విషయములలో ఆత్మ సంబంధమైన ఓకే ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకి అనుగ్రహించెను. అలైన్ యువర్ సెల్ఫ్ విత్ వాట్ హి హస్ ఆల్రెడీ డిక్లేర్డ్. దేవుడు మన జీవితంలో ఆయన ఏదైతే ఆయన ఆజ్ఞాపించాడో, ఏదైతే ఆయన ఇచ్చి ఉన్నాడో దాన్ని మనం స్వాతంత్రించుకునే దాంట్లో యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు అబ్టైన్ ఇట్ ఆర్ టు గ్రాబ్ ఇట్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే రెండోదిగా నీ యొక్క సరిహద్దును నువ్వు విశాలపరచుకోవాలి, నీ యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుడు నీ జీవితంలో నువ్వు ఆలోచించిన దానికంటే కూడా అతీతముగా దేవుడు చేయాలి అని అంటే, కీర్తనలు 18వ అధ్యాయం 36వ వచనంలో చెప్తుంది, కీర్తనకర్త దావీదు చెప్తున్నాడు, ద లార్డ్ హ్యాస్ ఎన్లార్జ్డ్ మై స్టెప్స్. అనేకమైన ప్రతికూలతల్లోంచి కీర్తనకర్త దావీదు వెళ్ళాడు. ఓకే, తన జీవితంలో ఇది ఎలా జరుగును అని ప్రతికూలతలు, శత్రు దాడులు, గొలియాతు నుంచి దాడి, అనేకమైన దాడి ఓకే తన జీవితంలో దావీదు పొందుకున్నప్పటికీ కూడా తన దేవుడైన యెహోవాను బట్టి తన ప్రార్థన చేసినప్పుడు తన యొక్క మార్గాల్ని ఆయన విశాలపరిచాడు. తెలుగులో చదవండి, కీర్తన గ్రంథము 18:36. Psalms chapter 18 verses 36.
నా పాదములకు చోటు విశాలపరిచితివి. నా పాదములకు చోటు విశాలపరిచిన దేవునికి మనం వందనాలు చెల్లిస్తున్నాం. కీర్తనకర్త దావీదు ఏంటి గ్రహించాడు? తన యొక్క పాదములకు చోటు ఆయన ఏం చేశాడు? విశాలపరిచాడు. ఎన్లార్జ్మెంట్ ఈజ్ నాట్ సంథింగ్ ప్రైడ్ ఆర్ సంథింగ్. ఓకే, సరిహద్దును విశాలపరచడం అంటే ఓకే అదేదో ఒక గర్వకారణమో లేదంటే ఇదేదో మనం అడగాల్సిన దానికంటే ఎక్కువ అడిగేస్తున్నారని కాదు, కానీ ఇట్ ఈస్ బిల్డింగ్ ఆ కెపాసిటీ. ఓకే, మన యొక్క కెపాసిటీని లేదంటే మనకున్న సామర్థ్యతని పెంచమని దేవుణ్ణి అడగాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభా నా యొక్క సరిహద్దును విశాలపరచండి అని అంటే నీకున్న సామర్థ్యతను పెంచడానికి గురించి దేవుని అడగాలి. ప్రభా ప్రార్థన చేసే సామర్థ్యతను నాకు పెంచండి, దేవుని గురించి పని చేసే విషయంలో నా సామర్థ్యతను పెంచండి, దేవునికి ఇచ్చే విషయంలో నా సామర్థ్యతను పెంచండి, పరిచర్య విషయంలో నా సామర్థ్యతను పెంచండి. సో అటువంటి సామర్థ్యత గురించి మనం అడగాలి. ధన సామర్థ్యం గురించి లేదంటే వేరే వేరే సామర్థ్యాలు కాదు, కానీ మన యొక్క సామర్థ్యతలు లేదంటే మన కెపాసిటీ, ద ఎన్లార్జ్మెంట్ షుడ్ బి స్పిరిచువల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ యొక్క ఎన్లార్జ్మెంట్ అన్నది లేదంటే ఆ యొక్క విశాలత అన్నది ఆత్మానుసారంగా ఉండాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అలాగే మూడోదిగా మనం చూసినట్లయితే ఏం చూసాం? మూడోదిగా మనం చూసినట్లయితే ద డివైన్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ షుడ్ బి విత్ us. పోయిన వారంలో నేను దేవుని యొక్క వాక్యం చెప్పాను. ఐఎమ్ ద ట్రూ వైన్. ఓకే, ఐఎమ్ ద ట్రూ వన్ అండ్ యు ఆర్ ద బ్రాంచెస్. నేను నిజమైన ద్రాక్షావల్లి, మీరందరూ కూడా తీగలై ఉన్నారు. పోయిన వారం ఎంతవరకు మీకు వాక్యం గుర్తుందో నాకు గుర్తులేదు, కానీ ఓకే ఐ హావ్ స్పోకెన్ రిగార్డింగ్ ద వైన్ లాస్ట్ వీక్. ఓకే, నేను నిజమైన ద్రాక్షావల్లి, మీరు తీగలై ఉన్నారు. ఎవరైతే నాతో అంటుగట్టబడి ఉన్నారో వారు బహుగా ఫలించులాగున యూ షుడ్ బేర్ మోర్ ఫ్రూట్. ఓకే, అండ్ దేర్ హీ సేస్ ఇన్ జాన్ చాప్టర్ 15 verse 5 it says, without me he can do nothing. hallelujah. నేను లేకుండా లేదంటే నాతో అంటుగట్టబడకుండా, ఆ లైన్ మాత్రమే చదవండి, నాతో అంటుగట్టబడకుండా మీరు ఫలించుట అసాధ్యము. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆమేన్. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఇట్ షుడ్ బి ద ట్యాగ్ ఆఫ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ దేవుని యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నీవు లేకుండా నేను ఏమీ చేయలేను. వితౌట్ మీ ఈ కెన్ డూ నథింగ్. ప్రభువా నీవు లేకుండా, జాబేజ్ అండర్స్టూడ్ దట్ బ్లెస్సింగ్ వితౌట్ గాడ్ ఈజ్ అ బర్డెన్ ఇండీడ్. ఓకే, యెబేజు అర్థం చేసుకున్నాడు, దేవుని లేకుండా నీకు ఎంత ఆశీర్వాదం ఉన్నా అది ఒక భారమ మాత్రమే. It is not a blessing, it is rather indeed a burden. My dear brothers and sisters, it is a point number 3. And let us go to point number 4. Okay, prayer. He prayed for the protection. తన జీవితంలో సంరక్షణ గురించి యెబేజు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? Keep me from evil that I might not endure the pain. ప్రభా ప్రతి ఒక్క కీడిలో నుంచి, వెరీ గుడ్, ప్రతి ఒక్క కీడులో నుంచి నన్ను దూరపరచు. నా జీవితంలో ఏదైతే ఆ యొక్క భారము లేదంటే బాధ లేదంటే ఏ వేదన అయితే నాకు నామకరణం జరిగిందో, ఓకే దాని నుంచి నన్ను దూరపరచు. నీ యొక్క సంరక్షణ నాకు కావాలి, నీ దైవికమైన సంరక్షణ నాకు కావాలి ప్రభువా అని యెబేజు ప్రార్థన చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అండ్ గాడ్ గ్రాంటెడ్ హిమ్ ఆల్ ద రిక్వెస్ట్. కూడి ఉన్న ప్రతి ఒక్కరము కూడా, యువర్ లైఫ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ బై ద మూమెంట్ సమ్వన్ నేమ్డ్ యూ. ఎవరో నీకు పెట్టిన పేరు నీ యొక్క జీవితాన్ని లేదంటే నీ యొక్క స్వరూపాన్ని దాన్ని కన్ఫర్మ్ చేయదు, అది నిర్ధారించదు. కానీ నువ్వు ప్రార్థన చేసినట్లయితే, దేవుని యొక్క సన్నిధికి నువ్వు వెళ్ళినట్లయితే, దైవానుసారమైన కోరికలు నువ్వు కోరుకున్నట్లయితే నీ జీవితాన్ని, నీ నామకరణాన్ని దేవుడు మార్చగలడు, నీ స్థితిగతులను దేవుడు మార్చగలడు, నీ జీవితాన్ని దేవుడు మార్చగలిగే దేవుని మనం ఆరాధన చేస్తున్నాము. నా ప్రియ సహోదరి సహోదరులారా, దీని అంతటి కూడా ఓకే నీ జీవితంలో నువ్వు నమ్మకపోయినా, ఓకే ఇట్ ఈస్ డిఫైన్డ్ బై ద మూమెంట్ యూ బిలీవ్డ్ what God has said about you. మొట్టమొదట్లో మనం చూసాము, Jabez is honorable above all his brethren. Okay, he is honorable. Okay, దేవుడికి తెలుసు, ఓకే తన ఘనమైన వాడని, he is honorable among all his brethren. ఓకే, తన యొక్క సహోదరులందరికంటే కూడా ఘనము పొందినవాడు అని
దేవాది దేవుడు గ్రహించాడు, లోకము కూడా దాన్ని గ్రహించాలి, లోకము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దాన్ని గ్రహించాలి. అంటే నీ యొక్క ప్రార్థన, నీ యొక్క జీవితం. అలాగే 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పిన యొక్క సందేశాన్ని నేను ముగిస్తాను. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మోషేని మనం, ఇది మీరు రాసుకుని ఇంట్లో చదవండి, ఇది మీకు హోంవర్క్స్ ఇస్తున్నాను. క్లాస్ వర్క్ అయిపోయింది, నేను మీ అందరికీ కూడా హోంవర్క్స్ ఇస్తున్నాను. ఓకే, పాత నిబంధన గ్రంథంలో కూడా నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే మోషే జీవితంలో కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషేకి వ్యతిరేకంగా తిరిగినప్పుడు, ఆ యొక్క మారా జలాల గుండా వాళ్ళు వెళ్ళినప్పుడు, వారు తాగడానికి సరైన నీళ్లు లేదు, వారి జీవితంలో మారా అనుభవంలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు మోషే దేవుని పక్షాన నిలబడి తను ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ బిటర్ వాటర్, ఆ యొక్క చేదు నీరు అంతటినీ కూడా దేవుడు ఆ మంచి మధురమైన నీరుగా మార్చి గాడ్ గ్రాంటెడ్ ద రిక్వెస్ట్ ఆఫ్ మోసెస్. వీ కెన్ సీ ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 15:25. మోషే యొక్క ప్రార్థన, లేదంటే తన యొక్క విన్నపాన్ని దేవుడు విని తను అడిగింది దేవుడు ఇచ్చినట్లు మనం చూడొచ్చు. అలాగే గిద్యోను విషయంలో కూడా మనం చూడొచ్చు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 39వ వచనంలో మనం చూసినట్లయితే, from the book of Judges chapter 6:39 we can see the life of Gideon. Okay, there was dew on the fleece. Okay, 2 సార్లు దేవుని తను ప్రేరేపించాడు. ప్రభా, ఈ యొక్క గొర్రె చర్మం మీద మంచు పడినట్లయితే మిగతా చోటంతా కూడా అది ఎండిపోయినట్టు ఉండాలి, ఆ గొర్రె బొచ్చు మాత్రమే తడిసి ఉండాలి అని ప్రార్థన చేశాడు. గాడ్ గ్రాంటెడ్ హిమ్. దాని తర్వాత ఇంకా తనకి నమ్మకం పుట్టలేదు. ప్రభా, ఈ గొర్రె బొచ్చు ఒక్కటే పొడిగా ఉండాలి, చుట్టుపక్కలంతా కూడా తడిచి మంచుతో ఉండాలి అని అన్నాడు. అండ్ హీ ప్రేడ్ అండ్ గాడ్ గ్రాంటెడ్ హిమ్ దట్ రిక్వెస్ట్. అలాగే సొలొమోను జీవితంలో కూడా మనం చూసినట్లయితే నీకు ఏమి కావాలి అని అడిగాడు. కింగ్ సొలొమన్ ఆల్సో ఆస్క్డ్ ద లార్డ్, లార్డ్ ఐ నీడ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ ద డిజర్న్మెంట్ ఆఫ్ స్పిరిట్, గివ్ మీ ద నాలెడ్జ్ హౌ టు డీల్ విత్ ద పీపుల్. ఓకే, ఈ లోకంలో లేదంటే ఈ యొక్క రాజ్యంలో ఉన్న ప్రజల్ని ఎలాగ నేను నడిపించాలో, ఎలాగ వారిని నేను తీర్పు తీర్చాలో, లేదంటే వీళ్ళని ఎలాగ నేను పరిపాలించాలో అట్టి జ్ఞానాన్ని నాకు దయచే ప్రభు అని సొలొమోను రాజు అడిగినప్పుడు గాడ్ గ్రాంటెడ్ ద రిక్వెస్ట్ ఆఫ్ కింగ్ సాలమన్. వీ కెన్ సీ ఇన్ 1 Samuel chapter 1:27 Hannah prayed, okay, for one child, for this child I prayed for అని తను గ్రహించింది. హన్నా మనం చూసినట్లయితే ప్రార్థన చేసినప్పుడు సమూయేలు ప్రవక్తని దేవుడు ఇవ్వడం జరిగింది. గాడ్ గ్రాంటెడ్ హర్ రిక్వెస్ట్. అండ్ వీ కెన్ సీ ఇన్ 1 Kings chapter 18:38 మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 38వ వచనంలో కూడా ఏలియాని మనం చూడొచ్చు. ఫైర్ కన్జ్యూమ్ ద బర్న్ట్ ఆఫరింగ్. ఆ యొక్క బయలుదేవతల దగ్గర లేదంటే ఏలియా ముందు కూడా ఆ యొక్క సవాలు నిలబడినప్పుడు ఏలియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ప్రభా, ఈ యొక్క బయలుదేవతలు వారి ప్రార్థన వాళ్ళు చేస్తున్నారు, నేను నిజమైన జీవిస్తున్న దేవుడిని నేను ఆరాధన చేస్తున్నాను. ప్రభా, నా జీవితంలో ఈ యొక్క అన్యజనుల ముందుట నీ యొక్క నిజమైన దేవుడు అని నువ్వు నిరూపించుకోమని ఏలియా ప్రార్థన చేసినప్పుడు a fire from heaven came down and consumed the burnt offering and God granted the request of Elijah. ఏలియా యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఈ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ దినాన మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, God is there to change the tag of your life. నీ జీవితంలో నువ్వు వేదన పుత్రుడుగా నువ్వు ఉన్నావేమో, నీ జీవితానికి నీ యొక్క కుటుంబానికి అవమానము తెచ్చే కుమారుడు కుమార్తెగా నువ్వు ఉన్నావేమో, నీ జీవితానికి నువ్వు అవమానము లేదంటే if you are a son or a daughter who is bringing shame to the society and to the family, Lord, but the heaven honors you. The God honors you. God has called you with his name. God has put you in the remnant. శేషించబడిన వారిలో దేవుడు నిన్ను పెట్టాడు. So you have to ask for the blessing from the Lord. Oh, that thou would bless me. Prabha, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప, oh Lord, you have to enlarge my coast. నా యొక్క సరిహద్దును నువ్వు విశాలపరచాలి తండ్రి. మూడోదిగా ప్రభా, నీ యొక్క బలిష్టమైన నీ యొక్క దైవికమైన హస్తము నాకు తోడుగా ఉండాలి తండ్రి అని అడుగుదాం. ఈ యొక్క ప్రభా, నీ యొక్క హస్తము, నీ యొక్క if your divine hand is not with me, I cannot step in this world. And finally, your divine protection, put me out from all the evil. Lord, you take me out, Lord Jesus, in the wicked వరల్డ్. ఈ యొక్క దుష్టమైన లోకంలో ప్రతి ఒక్క బాధ అవమానం నుంచి నన్ను దూరపరచు అని ఎబేజ్ ఎలాగైతే ప్రార్థన చేశాడో, ఈ దినంలో నువ్వు ఎటువంటి వేదన గుండా వెళ్తున్నావో, ఎటువంటి బాధ గుండా నువ్వు వెళ్తున్నావో, చెప్పుకోలేని సమస్యల గుండా నువ్వు వెళ్తున్నావేమో, God is going to change the things. God is going to change the seasons. God is going to change the time and seasons in our life. ఇందాకే మనం సాక్ష్యాల్లో మనం వింటున్నాము, బ్రదర్ కాలేబ్ చెప్పాము, we don't know what is going to happen. We do not know. We never assessed. Okay, we never
నెవర్ థాట్, ఏ రోజు కూడా మనం ఆలోచన చేయలేదు కీర్తి అండ్ ఎమాన్యుయల్ ఈస్ గోయింగ్ టు కమ్. ఓకే, కీర్తి అండ్ ఎమాన్యుయల్ వచ్చి నానమ్మ తాతగారితో ఉండి ఆనందిస్తారని ఏనాడు అనుకోలేదు. ఓకే, ఇట్ వాస్ బియాండ్ ది ఎక్స్పెక్టేషన్, బట్ వి ఆల్ ప్రేడ్. అనేక మంది ప్రార్థన, వారు చేసిన ప్రార్థన, వారు చేసిన విజ్ఞాపన స్థితిగతులను దేవుడు మార్చలేదా? God is a God who can change the seasons and times. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరము కూడా I encourage Joel and Kirti also, whatever you're praying for, okay, whatever you're waiting for, okay, or whatever you're anxious about, you pray before the Lord. It is only the answer. The God of heaven who is going to bless you, the God of heaven who has blessed your parents, the God of heaven who has raised you till now, ఇప్పటి వరకు నడిపించిన దేవుడు, మన యొక్క ఆలోచనకు అతీతంగా ఆయన నడిపిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎలా అవుతాదేమో, ఎలా జరుగుతాదేమో, లేదంటే ఇలాగవుతాదేమో అని మనం అనుకుంటాం. Oh my dear brothers, God will say, you are a fool, I work according to my timing. Okay, God's divine timing is something supernatural. దేవుని యొక్క సమయము, దేవుని యొక్క ఆలోచన మన యొక్క ఆలోచనకు అతీతంగా వెళ్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 4 పాయింట్ల విషయంలో మనమందరము కూడా అనుదినము ప్రార్థన చేయబద్దులమై ఉన్నాము. అండ్ ఇట్ హ్యాస్ టు బి ఇన్ లైన్ విత్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఓకే, దేవుని యొక్క ఆలోచనతో ఎప్పుడైతే అది సమకాలికంగా అది ఉంటుందో, God should grant all the request. Hallelujah. అలాగే మా జీవితంలో కూడా అనేకమైన విషయాల గురించి ప్రార్థన చేశాము. ఉదాహరణకి దేవుని యొక్క సేవకుల యొక్క ఆరోగ్యం గురించి కావచ్చు. We prayed, we asked the Lord, if it is your will, Lord, అది నీ చిత్తమైతే, అది నీకు ఆలోచనకి ఇంకా ఆ పరిచర్య చేయాల్సింది ఉంటే, మేము చేసే పరిచర్య చూడాల్సింది ఉంటే, నీ యొక్క నామములో జరిగిస్తున్న పరిచర్యను మీరు చూడాల్సి ఉంటే, you just retain him for some more days, Lord. You retain him for some more days. God heard my prayer, I can boldly say. God heard the prayer of his saints. ఆయన యొక్క విశ్వాసులు, లేదంటే మా యొక్క కుటుంబముతో అలైన్ అయిన అనేకమైన కుటుంబాలు, మాతో కూడి అనేక మంది ప్రార్థన చేసిన అనేక మంది కుటుంబాల ప్రార్థన, గాడ్ గ్రాంటెడ్ అవర్ రిక్వెస్ట్. హల్లెలూయా. దేవుడు మన యొక్క ప్రార్థన విన్నాడు. అలాగే మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అవరోధాలను, ఎనీ హర్డల్స్ ఆర్ వాట్ ఎవర్ థింగ్స్ వాట్ వీఆర్ సపోజ్ టు స్టిల్ క్రాస్ ఇన్ లైఫ్, let us ask the Lord and let God grant to us in the due season. May God bless these few words. దేవుడి కొద్ది మాటలు ఆయన వినుకడలో దీవించును గాక. తగిన కాలంలో కూర్చొని ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరము కూడా ఏ విషయంలో కూడా మీ యొక్క జీవితంలో అలసిపోవద్దు, లేదంటే డోంట్ బి డిప్రెస్డ్. మీ జీవితంలో అలసిపోవద్దు, ఇది ఇంకా ఎప్పుడు జరుగుతుంది, లేదంటే నా జీవితంలో నా భవిష్యత్తు ఏంటి అని ఇంకా అనుకోవద్దు. లెట్ us place everything into the mighty hands of the Lord. ఓకే, దేవుని యొక్క చేతుల్లోకి, దేవుని యొక్క అమూల్యమైన చేతుల్లోని దాన్ని మనం వదిలిపెట్టద్దాం. మనం ఫ్రీ అయిపోదాం. ఓకే, మనం ఎప్పుడు ఫ్రీ అవ్వగలుగుతామంటే, దేవుని యొక్క బలిష్టమైన చేతుల్లోకి మనం అప్పజెప్పినప్పుడే మనం ఫ్రీ అవ్వగలుగుతాం. సో నిజంగా మనం ఫ్రీ అవ్వాలి. దేవుడి నుంచి మన జీవితంలో ఆ యొక్క ఆన్సర్ కావాలి, దేవుడి నుంచి ఆ సొల్యూషన్ మనకి కావాలి అని మనం అనుకున్నప్పుడు, దేవుని యొక్క బలిష్టమైన చేతుల్లోకి ఎబేజ్ ఎలాగైతే పెట్టి ఉన్నాడో, ఎలాంటి కోరిక తను కోరుకున్నాడో, తన జీవితంలో తన వేదన పుత్రుడు అన్న ట్యాగ్ తీసుకొని పోయాడు. He was able to change his identity to be an honorable man among his brethren. ఈ యొక్క ఘనమైన ఎబేజ్గా, అటువంటి ఆశీర్వాదానికి పాత్రలుగా మనము మన యొక్క బిడ్డల కుటుంబానికి ఈ యొక్క సొసైటీలో మనం ఉండాలి అంటే, దేవుని యొక్క సహకారం పొంది మాత్రమే మనం పొందుకోగలుగుతాము. దేవుడి కొద్ది మాటలు ఆయన యొక్క వినికడలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ బి టు ద నేమ్ ఆఫ్ జీసస్. లోకము నిన్ను ఎలాంటి ముద్ర వేసినా, నీ స్థితి ఏదైనా మార్చగలిగిన దేవుడు యేసయ్య. ఎబ్బేజు యొక్క జీవితంలో చేశాడు, నీ జీవితంలో, నా జీవితంలో కూడా అనేకమైన సందర్భాల్లో చేశాడు. చెయ్యని వాటి గురించి చింతిస్తూ ఏమో మన నుంచి ఏమి కోరుతున్నాడు ఆయన, నీ ప్రార్థన, నీ ఆలోచన విధానము ఆయన చిత్తంకు అనుగుణంగా ఎప్పుడైతే వెళ్తుందో, ఆయన చెయ్యి సమర్థుడు, విడిపించగల సమర్థుడు. దేవుని సన్నిధిలో ఉన్నాం మనము, మన ప్రార్థనలు వింటున్నాడు, మన సాక్ష్యములు వింటున్నాడు, దేవుని ముందు మనము చేసిన ఒప్పందములు వింటున్నాడు. ఆయన వాగ్దానం యథార్థమైంది. దయగల ప్రభువా,
నీ బిడ్డలు ఇంతవరకు తండ్రి నీ వాక్యము ధ్యానించడంలో, మిమ్మల్ని స్తుతించడంలో, నీ యొక్క నామమును ఘనపరచడంలో తండ్రి ఇంతవరకు దేవా నీ బిడ్డలు కూర్చున్న రీతిని బట్టి వందనములు. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా.